హాయ్ వివర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. నీరు మీరు అనేటువంటిది 5వ తరగతిది. ఆలోచించి చెప్పండి. నీళ్లు మనకు ఎక్కడెక్కడ నుండి లభిస్తుంది? నీళ్లు మనకు వచ్చేసి వర్షం నుండి, సరస్సులు, చెరువులు, వాగులు, కాలువలు, భూగర్భ జలాలు అంటే బావులు, వాటి ద్వారా తర్వాత వచ్చేసి కింద ఊరుతుందనమాట. బావిలో నుంచి సముద్రాల నుండి మనకు నీరు అనేటువంటిది లభ్యమవుతుంది. ఎందుకని సముద్రం అని చెప్తున్నామంటే సముద్రంలోని ఉప్పుని వేరు చేసి నీటిని వచ్చేసి ఉపయోగిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు. తర్వాత నీటి ఉపయోగాలను చెప్పండి. త్రాగటానికి, వంట చేయడానికి, శుభ్రత కోసం అంటే బట్టలు ఉతకడము, తర్వాత వచ్చేసి స్నానం చేయడము, వాటికంతా శుభ్రత కోసం వచ్చేసి వాటిని ఉపయోగిస్తూ ఉంటాము. తోట పనికి, వ్యవసాయానికి, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తికి, వినోదము, రవాణా, పర్యావరణము, నీరు చాలా అవసరం అనమాట. నీటిని మనము ఏ విధంగా పొదుపు చేయాలి? నీటిని మనము పొదుపు చేయాలంటే మనం వచ్చేసి కుళాయిలో ఉన్నటువంటి లీకేజీని అరకెట్టాలి. కుళాయిని ఆపడము, నీటి వాడకం తగ్గించడము, ఇంకుడు గుంతలు నిల్వ చేయడము, వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా నీటిని నివారించవచ్చు. ఆలోచించి చెప్పండి, రాయండి. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. నీరు లేని లోకం ఎటువంటిది? నీరు లేని లోకము శూన్యం వంటిది. నిజమగు ప్రగతిని ఏ విధంగా సాధిద్దాము? నీటిని నిలిపేటువంటి బాటలను వెతికి నిజమగు ప్రగతిని సాధిద్దాము. ఎటువంటి చోట బ్రతుకు నిశ్చలంగా ఉంటుంది? నీరు లభించే చోట బ్రతుకు అనేటువంటిది నిశ్చలంగా ఉంటుంది. ఎందుకంటే నీరు ఉండేటువంటి ప్రదేశంలోనే మనం నివసించగలుగుతాము కాబట్టి. 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. నీటి కోసము ప్రతివాడు ఏం చేస్తాడు? నీటి కోసము పరుగులెత్తుతాడు అంటే ఎంత దూరం అయినా సరే పోతాడనమాట. నీరు ఉండేటువంటి చోటనే వెతికి తన ఉండడానికి స్థలాన్ని అంటే ఇంటిని ఏర్పరచుకుంటాడు, నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటాడు. నీళ్లు ఎక్కడైతే ఉంటుందో జీవితము అక్కడ సుఖవంతంగా సుఖశాంతులతో వెలుగుతుంది. నీరు లేకపోతే ఏమవుతుంది? నీరు లేకపోతే ఈ భూప్రపంచంలో జీవరాశులు అనేటువంటిదే ఉండవన్నమాట. అన్ని జీవరాశులు ఆధారం వచ్చేసి అన్ని జీవరాశులకి ఆధారం ఏంటి అంటే నీరు అనమాట. నీరు లేకపోతే ప్రతి ప్రాణి నీరసించిపోతారు. వృక్షము కావచ్చు, లేదా పశువులు, మనుషులు, పక్షులు, అన్ని జీవరాశులు ఎండిపోవును. చెట్లు, జీవరాశులు బ్రతకలేవు. నీటి కరువు నివారించడానికి ఏం చేయాలి? నీటి కరువు నివారించడానికి వర్షపు నీటిని సేకరించాలి. ప్రతి ఒక్కరూ ఇంటిలోనే గుంటలు త్రవ్వి నీటిని సేకరించుకుంటారు. తద్వారా కాస్త కూస్త కరువు అనేటువంటిది నివారించవచ్చు. సరైనటువంటి సమాధానాలు గుర్తించి రాయండి. నీరే మూలము, నీరే జీవము. నీటి కరువు కలగగలవు సుఖము. నీరు లేక బ్రతుకు వారు నిఖిల జగతి కాననగుణ. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలను పాఠంలో వెతికి రాయండి. క్రింది అర్థాన్ని ఇచ్చేటువంటి వాటిలో ఉండడానికి స్థలము అంటే నిలవ నీడ, మార్గము అంటే దారి, కష్టాలు అంటే దుఃఖము, చెట్ల సమూహము అంటే చెట్ల వరుసలు, ధాన్యాన్ని పండించుట, సంతోషము, సుఖము. క్రింది పదాల్లో సరైనటువంటి పదానికి వలయం అనేటువంటి చుట్టండి. ఇప్పుడు వచ్చేసి సుఖము అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది చూసి గుర్తించాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అంటే పదాలు వచ్చేసి తప్పుగా ఇచ్చినటువంటి వాటికి కాకుండా కరెక్ట్గా ఉన్నటువంటి వాటిని గుర్తించి మీరు రాయాలి. వృక్షము, శూన్యము. భాషను తెలుసుకుందాము. క్రింది వాక్యాల్లో సకర్మక క్రియ, అకర్మక క్రియలను గుర్తించి రాయండి. ఇప్పుడు వచ్చేసి సకర్మక క్రియ అంటే ఇక్కడ జీవులన్నీ నీరు లేక నీరసించిపోవును అనేటువంటిది ఇచ్చున్నారు. ఇది వచ్చేసి సకర్మక క్రియ. ఇక్కడ వచ్చేసి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని వచ్చేసి సకర్మక క్రియ అని అంటాము. కర్మ పైన ఆధారపడకుండా ఉండేటువంటి వాటిని వచ్చేసి అకర్మక క్రియ అని అంటాము. సో మనకు సంతోషం కలుగుతుంది సకర్మక క్రియ. మనము నీటి నిల్వలను పెంచాలి సకర్మక క్రియ. ఎందుకంటే ఇదన్నీ వచ్చేసి కర్మ పైన ఆధారపడి ఉంది కాబట్టి, ఆధారపడి వాక్యం ఉంది కాబట్టి ఇది వచ్చేసి సకర్మక క్రియగానే మనము గుర్తించాము.